So hi, hello, namaste. This is Vinay and welcome back to my YouTube channel, Ride with Vinay. First of all, I am actually sorry for the last video. ఈ వీడియో మొత్తం లాస్ట్ వీడియో గురించి చేద్దాం అనుకుంటున్నాను మీకు. సో నా లాస్ట్ వీడియోలో వచ్చేసి ఫస్ట్ నేను మాట్లాడే తమ్నేల్ గురించి. తమ్నేల్ నేనైతే ఎలా అనుకున్నానంటే, నేను బైక్ వాషింగ్ వీడియో కొంచెం బిట్ పెట్టాను. నాకు బైక్ వాషింగ్ మంచి అనిపించింది. సో దాని గురించి చెప్దామనేసి నేను బైక్ వాషింగ్ బిట్ పెట్టాను. సో పెట్టినప్పుడు కొంచెం దానికి సంబంధించి ఏదో ఒక ప్రూఫ్ ఉండాలనేసి నేను ఆ ఫోటో పెట్టాను, అక్కడ బైక్ వాషింగ్ బాగుంది అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నా ఛానల్ నేమ్ చేంజ్ చేసిన. నా ఛానల్ నేమ్ ఎగ్జిస్టింగ్ ఏముండే వినయ్ మిల్ ట్రావెలర్ అని ఉండే, దాన్ని రైడ్ విత్ వినయ్ 1 లెక్క మార్చేసిన. సో ఇప్పుడు ఎందుకు చెప్తామనేసి నేను తమ్నేల్ అలా చేశాను. బట్ బయట అందరి వ్యూవర్స్కి ఎలా అర్థమైందంటే, నేను అది ఛానల్ నేమ్ ఎందుకు మార్చిన క్వశ్చన్ మార్క్, ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టమని అంటారు. సో నేను ఎందుకోసం మార్చిన, ఎందుకంటే నా వినయ్ మిల్ ట్రావెలర్ అనే నేమ్ నాకు నచ్చలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, అది అంటే లైక్ ఛానల్ ఓపెన్ చేస్తే నేమ్ ఏదో ఒకటి ఉండాలి అన్నట్లు నేను పెట్టాను తప్ప పర్టికులర్గా నాకు అదైతే నాకు నచ్చలేదు. నాకైతే నచ్చింది రైడ్ విత్ వినయ్. నేను దానికోసం చాలా చూసా బయట, అంటే లైక్ ఏం నేమ్ పెడితే బాగుంటుంది, నేమైతే ఎట్లా చేంజ్ చేయాలని చెప్పేసి వినయ్ మిల్ ట్రావెలర్ని ఏ నేమ్తో చేంజ్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటే రైడ్ విత్ వినయ్ అనేది మంచిగా నాకు అనిపించింది. సో నేను దాని గురించి రైడ్ విత్ వినయ్ అని చెప్పి నేను మార్చిన. అట్లనే మీ నా ఇన్స్టా హ్యాండిల్ కూడా చూస్తే లాస్ట్ టైం ఏదైతే దిస్ ఇస్ వినయ్ కుమార్ ఉంటుండే, బట్ ఇప్పుడు రైడ్ విత్ వినయ్ 1 అని మార్చేసిన. అంటే ఒకసారి ఇప్పుడు డిస్ప్లే చేస్తాను ఇక్కడ చూడండి, అది కూడా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు వీడియోస్ మా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేసారు, వీడియో ఓకే తమ్నేల్ బాగాలన్నారు. సో థ్యాంక్స్ గైస్. నేనైతే తమ్నేల్ అయితే ఇప్పటి నుంచి కొంచెం మంచిగా పెట్టిన ట్రై చేస్తాను. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, వీడియో అంతా ఓకే బట్ ఆడియో కొంచెం ఉంది చూసుకో అన్నారు. సో నేను ఏంటంటే, నా దగ్గర ప్రాపర్గా మైక్ లేదు. ఇప్పుడైతే నేను ఏం చేస్తాలే, నేను బ్లాగ్ ఎలా షూట్ చేస్తున్నా అంటే OnePlus Nord CE2 Lite 5G ఫోన్లో నేనైతే బ్లాగ్ షూట్ చేస్తున్నాను. అంటే ఆ ఫోన్ ఒకసారి ఇక్కడ డిస్ప్లే చేసే ఫోన్ అని చూడండి. అండ్ నా దగ్గర ప్రాపర్ మైక్ లేదు. ఇది ఈ ఫోన్లో ఉన్న ఇన్బిల్ట్ మైక్ ఉంటుంది కదా, అంటే రిసీవర్, దాంట్లోనే ఈ వాయిస్ రికార్డింగ్ అవుతుంది. సో అందుకోసం కొంచెం చిన్నగా బ్లర్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, బ్లాగ్ షూట్ చేసినప్పుడు ఈ క్వాలిటీ వచ్చేసి 4K ఉంటే వీడియో సూపర్ ఉంటుంది. అంటే ప్రొఫెషనల్ వ్లాగర్స్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ DSLR వ్లాగింగ్ కెమెరాస్ ఉంటాయి కదా, సోనీ ZV-1 అని ఒక కెమెరా ఉంది, అది కూడా డిస్ప్లే చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఈ కెమెరాలో మ్యాక్సిమం వ్లాగర్స్ అనేది బ్లాగింగ్ చేస్తారు. నేను ఎందులో చేస్తున్నా అంటే ఈ ఫోన్లో బ్లాగ్ చేస్తున్నాను. సో ఫోన్ బ్లాగ్లో నా అంటే 1080 FPS మాత్రమే ఉంది, 4K లేదు. ఎంత ఉంటాయి అంటే 480, 720, 1080 అలా ఉంటుంది. సో నేనైతే 1080లో ఇప్పుడు నాది ఈ వీడియో రికార్డ్ అవుతుంది, 4Kలో అవుతలేదు. సో 4Kలో అవుతలేదు కాబట్టి నా వీడియో కొంచెం సెట్టింగ్స్, అంటే నాకు కొంచెం ఎడిటింగ్ అంత ప్రొఫెషనల్ అయితే కాదు, నేను ప్రొఫెషనల్ ఎడిటర్గా కాదు. నేను వీడియో షూటింగ్ నా ఫోన్లోనే చేస్తాను అండ్ ఎడిటింగ్ కూడా నా ఫోన్లోనే చేస్తాను. నేను ప్రాపర్గా దానికి సాఫ్ట్వేర్స్ అంటే ఏం లేవు నా దగ్గర. నేను ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2 వాడుతుండే, బట్ నాకు దాంట్లో అంత కంట్రోలింగ్స్ రావు. అంటే ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఏందని నేర్చుకోవాలి. నేను ఇంకా బేసిక్లోనే ఉన్నాను. సో ఇవన్నీ మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నా. అండ్ నా లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే తమ్నేల్ ఒకటి ఇష్యూ ఉందన్నారు. తమ్నేల్ కదా క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నా. అండ్ నేమ్ ఎందుకు చేంజ్ చేసామని అన్నారు. సో క్లియర్ చెప్తున్నా, నేమ్ వచ్చేసి నాకు వినయ్ మిల్ ట్రావెలర్ అనేది నాకు నచ్చలేదు. నేను ఛానల్ నేను క్రియేట్ చేయాలి అనుకొని చేసి దానికి ఒక నేమ్ ఉండాలి కాబట్టి అప్పుడు నాకు అనిపించింది వినయ్ మిల్ ట్రావెలర్. సో నేను కొన్ని రోజులు చూసిన వినయ్ మిల్ ట్రావెలర్ ట్రావెలర్ ఏదో ట్రావెల్ ఆఫీస్ అనిపిస్తుంది. అందుకోసమే నేను వినయ్ మిల్ ట్రావెలర్ కాకుండా రైడ్ విత్ వినయ్ అనేసి నేనైతే అనుకొని అలానే నేనైతే నేమ్ చేంజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నా దగ్గర ప్రాపర్ మైక్ లేదు. ఇప్పుడు ఇది కూడా ఇన్బిల్ట్ ఫోన్లోనే మైక్ ఉంది కాబట్టి ఇది కథ. అందుకోసం మీకు కొంచెం నాయిస్ రావచ్చు. ఇప్పుడు ఏదో లైక్ బండి సౌండ్, లోపల చిన్న సౌండ్ వస్తున్నాయి కాబట్టి సో అవన్నీ మీరు ఇగ్నోర్ చేయండి. ఒక 2 or 3 వీడియోస్ మాత్రం మీకు ఇలా వస్తాయి. దాని తర్వాత నేను నేనైతే నా ఛానల్లో అంటే ఎప్పుడే గ్రోయింగ్ కదా,
ప్రొఫెషనల్ ఛానల్ కాదు. సో నేను ఒకటొకటి మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో నాకు మంచి సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ నేనైతే బ్లాగింగ్ కెమెరా కొనుక్కొని మైక్స్ కూడా సజెషన్స్లో ఉన్నాయి. ఒక 2-3 మైక్స్ అయితే ట్రై చేసిన కొందాం అనుకుంటున్నా. సో డెఫినెట్లీ అయితే నేనైతే కొంటాను. ఆ మైండ్ అయితే డీజే మైక్ కొనాలని ఉంది. అది 12,000 ఇక్కడ డిస్ప్లే చేస్తారు చూడండి. ఈ మైక్ కొనుక్కోవాలని ఉంది. ఈ మైక్ ఉన్న ఇంకో డెఫినెట్లీ దేనికైనా వస్తుంది. బట్ నాకు కొంచెం ప్రొఫెషనల్గా అయితే యూట్యూబర్స్కి ఇంకా నాకు ఛానల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. చూస్తే మీరు 55 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ లేరు. సో నేను ఏమనుకుంటున్నాను అంటే కొంచెం సపోర్ట్ వచ్చినాక చిన్న చేంజెస్ చేసుకుంటే ఒక ప్రొఫెషనల్ వేలో నడుద్దామనేసి నా థాట్. సో దానికి మీ అందరూ సపోర్ట్ ఉంటారని అనుకుంటూ మీ నా ఛానల్ త్రూలో మీకు నా అప్కమింగ్ వీడియోస్ కూడా డెఫినెట్లీ డ్యామ్ షూర్గా నచ్చుతాయి. బట్ కొంచెం ఆడియోనో వీడియో సంథింగ్ ఏదో చిన్న లిటిగేషన్స్ ఉంటాయి. అవి చూసి ఉద్దేశండి. బట్ వీడియోస్ మొత్తం డెఫినెట్లీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు క్లారిటీగా అంతా అర్థమైంది. నా నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్స్ లేవనేసి అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.